మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 ప్రకారంగా రక్షించబడిన వారందరూ పరలోకానికి వెళ్ళరు, కొందరే వెళతారు అనేది చాలా మంది బోధిస్తుంటారు. దీని గురించి వివరించండి అని ఒక ప్రశ్న రావడం జరిగింది. ఒకసారి ఆ ప్రశ్న ఏంటో మనం పరిశీలన చేద్దాం. సో వివరించే కంటే ముందుగా మొదట ఆ వచనాన్ని ఒకసారి మనము చూద్దామా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామము ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని కొంతమంది ఏం చెప్తుంటారంటే, చూడండి ఇక్కడ వీళ్ళు ప్రభుని పిలిచినా, ప్రభుని వెంబడించినా, రక్షించబడినా కూడా వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయారు. వీళ్ళందరూ కూడా బయటికి త్రోసివేయబడ్డారు. పరిచయంలో మంచిగా వాడబడిన వరకు కూడా లాస్ట్ చివరికి దేవుడు వారిని పరలోకంలోకి అనుమతించలేదు. కాబట్టి దీన్ని బట్టి ఎటర్నల్ సాల్వేషన్ అనే సిద్ధాంతం తప్పండి. ఒకసారి రక్షించబడితే రక్షణ పోదటువంటి థియరీస్ రాంగ్ అండి అని ప్రూవ్ చేయడానికి ఈ వచనాన్ని వాడుతూ ఉంటారు. ఇది కరెక్టేనా అంటే ఒకసారి ఈ వచనాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకసారి ఈ వచనము ఎవరితో మాట్లాడుతూ ఉంది, ఈ వచనం వంటి పదాలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దామా. సో ఈ మత్తయి సువార్తలో ప్రభు చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఇది ఎవరికంటే యూదులకి. ఎందుకంటే యేసు ప్రభు వారు సున్నతి గల వారికి పరిచారం చేస్తున్నాడు, యూదులకే పరిచారం చేస్తున్నాడు. హీఈస్ నాట్ మినిస్టరింగ్ టు ద జెంటైల్స్, హీఈస్ నాట్ మినిస్టరింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ కి యేసు పౌలు ద్వారా పరిచర్య చేశాడు. బట్ ఫర్ ద జ్యూస్ యేసు ప్రభు వారు నేరుగా పరిచర్య చేశాడు, నేరుగా వారితో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఆడియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నెంబర్ 2, ఇది పరలోకానికి సంబంధించినటువంటి వచనం కాదు, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వచనం. పరలోక వేరు, పరలోక రాజ్యం వేరు. చాలా మంది మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అంటే పరలోకం అనుకుంటుంటారు. పరలోక రాజ్యం అంటే దేవుడు భూమి మీద స్థాపించనై ఉన్నటువంటి 1000 ఏళ్ల పాలన. సో ఆ 1000 ఏళ్ల పాలనలో క్రీస్తు సంఘం ఉండదు, అంతకుముందు ఎత్తబడుతుంది. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఓకే, ఎవరు ఎత్తబడతారు, ఎవరు కొనుక్కోబడతారు, 3 డెస్టినేషన్స్, ఇలాగా అనేక వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చర్చ్ శ్రమలకు ముందే ఎత్తబడుతుంది, ఎత్తబడిన సంఘం మళ్ళా భూమి మీదకి రాదు, 1000 ఏళ్ల పాలలో సంఘము ఉండదు అని లేఖనాధారాలతో మనం ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి పరలోక రాజ్యం ఇది, హెవెన్ అయితే కాదు. ఎవరైతే ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారో, పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు గాని అంటే వీళ్ళు ఎందుకు ప్రవేశించలేకపోయారు? నా తండ్రి చిత్త ప్రకారము చేయలేకపోయారు కాబట్టి. అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే రక్షించబడిన వారి జీవితంలో తండ్రి చిత్తాన్ని చేయకపోతే హెవెన్కి వెళ్ళరు. సో రక్షించబడ్డమే కాదు, అడుగు అడుగున నువ్వు తండ్రి చిత్తాన్ని చేయాలి. ఉద్యోగంలో దేవుని చిత్తం, వ్యాపారంలో దేవుని చిత్తం, వివాహంలో దేవుని చిత్తం, ఏ విషయంలో సరే దేవుని యొక్క చిత్తం నువ్వు చేయలేదా నీకు హెవెన్ లేదు అని మతబోధకులు బోధిస్తూ ఉంటారు. ఇంకా ప్రకారంగా చూస్తే మనిషి అన్నాక ప్రతి ఒక్క ఎక్కడో చోట మనం మిస్ అవుతూనే ఉంటాం, ఎక్కడో చోట మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. మరి ఈ ప్రకారంగా ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేరు. ఎస్సాను కొన్నిసార్లు ఇదే దేవుని చిత్తం అని ముందుకెళ్తుంటాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి, దేవుని చిత్తం కాకపోవచ్చు కదా మరి. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం అంటే ఏంటి? మతబోధకులు దాన్ని వివిధ నిర్వచనం ఇచ్చారమే కానీ అసలు దేవుని చిత్తం ఏమిటి అనేది బైబిల్ని ప్రశ్నిస్తే వాళ్ళు జవాబు వచ్చేసి, కానీ వాళ్ళు బైబిల్ ప్రశ్నించరు కదా. ఎవరో సేవకులు చెప్పిన దాన్ని కొలబద్దగా చేసుకుంటూ ఉంటారు. విశ్వాసులు భయపడిపోతుంటారు, దేవుని చిత్తం ఇది దేవుని చిత్తమా కాదా, ఎందుకంటే ఫెయిల్ అయితే మన పరలోక రాజ్యం ఉండదు కదా. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ఎస్, వాక్యంతోనే కంపేర్ చేద్దాం. యోహాను 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి అనిందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. చెప్పండి, తండ్రి చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్? కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచడము తండ్రి చిత్తం. అంటే యూదులకి నిత్యజీవం రావాలి. ఆ నిత్యజీవం ఎలా వస్తుంది? తండ్రి పంపేటువంటి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచడం వల్ల యూదులందరూ నిత్యజీవం పొందాలి. ఇది దేవుని చిత్తం. అలాంటి వాళ్ళు అంత్యదినమున నేను వారిని లేపుతాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సో యూదులందరూ కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచాలనేది దేవుని చిత్తం.
ఇక్కడ ఎవరైతే ప్రభు అని పిలుస్తున్నారో వాళ్ళు సంబోధిస్తున్నారో కానీ విశ్వసించట్లేదే. కాబట్టి వాళ్ళు పిలవడమే కాదు, విశ్వసించాలి. యేసు నా కొరకు పంపబడిన మెస్సయ్య, తండ్రి నా కొరకు పంపినటువంటి కుమారుడు క్రీస్తే, ఆయన యందే నాకు నిత్య జీవం ఉంది అని విశ్వసించాలి, నమ్మాలి. ఊరికే సంబోధించి ప్రభు అంటే ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ వచనంలో ప్రభు అని పిలుచు ప్రతివాడు ఊరికి పిలిస్తే సరిపోదుగా, విశ్వసించాలి. వీళ్ళు తండ్రి చిత్తము చేయలేదు. దాని అర్థం ఏంటి? కుమారుని నమ్మలేదు. కుమారుని విశ్వసించకుండా ఊరికే ప్రభు అని ఊరికే సంబోధిస్తే రక్షణ వచ్చేస్తుందా? ఈరోజు మన కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు అప్పుడప్పుడు స్టేజ్ మీద 23 కీర్తన చదివేస్తుంటారు. రక్షణ వచ్చేసినట్టేనా? యేసు అని సంబోధిస్తారు, రక్షణ వచ్చేసినట్టేనా? చూడండి ఆ సెలబ్రిటీ యేసు అన్నాడండి. ఈ వ్యక్తి చూడండి, వాళ్ళు యేసు గురించి ఏదైనా 2 మాటలు మాట్లాడితే దాని మీద క్లిప్ కట్ చేసుకొని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. యేసు చూడండి ఇతను నమ్ముకున్నాడు ప్రభుని. వాళ్ళు యేసు అన్నంత మాత్రాన 23 కీర్తన చదివినంత మాత్రం రక్షణ వచ్చేసినట్లయినా? హేరోదు కూడా మరి యేసు మాటలు వినగోరుచుండేను, మళ్ళీ హేరోదు రక్షణ వచ్చేసినట్టేనా? సరే, పిలాతు రక్షణ వచ్చేసినట్టేనా? ప్లీజ్ అండర్స్టాండ్. తండ్రి చిత్తం ఏంటి? కుమారుని విశ్వాసం ఉంచాలి, నిత్య జీవం కొరకు తండ్రి చిత్తం. వీరు నమ్మలేదు, అందుకే వారు ప్రవేశించలేదు. ఎక్కడ? దేవుని యొక్క వేల పాలన, దేవుడు స్థాపించే రాజ్యంలో వారికి ప్రవేశించలేకపోయారు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కృపాకాలంలో రక్షించబడిన వ్యక్తి పరలోకం మిస్ అవుతాడా? నో. యు ఆర్ సీల్డ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన వరకు ముద్రించబడ్డావు, ఆయన అవయముగా మార్చబడ్డావు. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు భద్రము చేయబడింది అని రాయబడింది. నువ్వు లేచి క్రీస్తు కూడా దేవుని కూర్చుండబెట్టాడు. దట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. పౌలు అంత అష్యూరెన్స్ ఇస్తున్నప్పుడు హౌ క్యాన్ యూ మిస్ ద హెవెన్? ఓకే, సో కాబట్టి కాంటెక్స్ట్ ని కరెక్ట్ గా అప్లై చేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో ఇదే థీమ్ ని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. మీకేమి తోచుచున్నది? ఒక మనుషుకి 2 కుమారులు ఉండరి. అతడు మొదటి వారి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. సో పోనున్నాడు, ఆ తర్వాత ఏమయ్యాడు? ఆ తర్వాత మాంసం మార్చుకొని పోయాడు. ఇంకొకతను ఏమన్నాడు? వెళ్తానన్నాడు, ఆ తర్వాత పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్ట ప్రకారంగా ఎవరు చేశారు అని అడిగితే మొదటి వాడే అని అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, యేసు, సుంకర్లు వేషులు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. మీకంటే ముందు దేవుని రాజ్యం అంటే 1000 పాలన. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ హెవెన్. 1000 పాలన. ఇక్కడ గ్రేస్ గాస్పెల్ లేదు, ఇంకా కృపాపరిచయం మొదలవ్వలేదు. ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని యొక్క 1000 పాలన. సో మీకంటే సుంకర్లు వేషులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చినను మీరు అతను నమ్మలేకపోయారు. అయితే సుంకర్లు వేషులు అతను నమ్మారు. మీకంటే వాళ్ళు నమ్మారు. మీరు అది చూచి అతను నమ్మునట్లుగా మీరు పశ్చాత్తాపడ్డారు. ఎందుకంటే మీకంటే వాళ్ళ ముందు వెళ్తారు. ప్రభు ఇక పారబులకు ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు మీకంటే ముందు వెళ్తున్నారు. మీరు నమ్మట్లేదు కాబట్టి మీరు వెలుపల ఉండిపోతున్నారు, మీరు పశ్చాత్తాపడట్లేదు అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఈ మాట చూద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మీ నామం ప్రవచింపలేదా? నీ నామను దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతున్నారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ వచనం తీసుకుని చాలా మంది ప్రీచర్స్ ఏమని బోధిస్తూ ఉంటారంటే, చూడండి, ఇక్కడ మినిస్ట్రీలో గొప్పగా వాడబడిన వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారు, హెవెన్కి వెళ్ళలేకపోయారు. ఎంత గొప్ప ప్రీచర్స్ అంటే చాలా మంది పెద్ద పెద్ద ప్రీచర్స్ కూడా మీకు హెవెన్లో కనిపించారు. ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అంటే ఎంతగా మనం భక్తిగా ఉండాలో చూడండి. రక్షించబడిన తర్వాత కూడా ఎంతగా మన క్రియలు ఎంతగా ఉండాలి, మన జీవితం ఎలా కరెక్ట్గా ఉండాలో చూడండి అన్నట్టుగా బోధిస్తూ ఉంటాడు. వాస్తవమేనా? నిజమేనా? డస్ ఇట్ అప్లై ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? రండి తేల్చేద్దాం. ఇక్కడ ఈ అద్భుతాలు చేసినటువంటి వారిని చూసి ప్రభు అంటాడు కదా, ఏమని? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. దాని అర్థం ఏంటి? కొంతకాలం తెలుసు, ఆ తర్వాత మిమ్మల్ని మర్చిపోయాను అని అర్థం ఇస్తుందా? ఎన్నడు అంటే కనీసం అంతకుముందు ఎవరో కూడా మీరు నాకు తెలియదు. గాడ్ నెవర్ రికగ్నైజ్డ్ దెమ్. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు మిమ్మల్ని మర్చిపోయాను చెప్పట్లేదు.
నాకు గుర్తు లేదని చెప్పట్లేదు. ఎన్నడూ అంటే అర్థం ఏంటి? ఏ ఒక్క సందర్భంలో కూడా నేను మిమ్మల్ని గుర్తించలేదు అని అర్థం. అంటే వీళ్ళందరూ రక్షించబడ్డారా? ఇప్పుడు వీళ్ళందరూ నమ్మారా? ప్రభు తను నమ్మిన వారిని మర్చిపోతాడా? ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని మర్చిపోతాడా అనేది మనం ఆలోచించాలి. గాడ్ నెవర్ ఫర్గెట్స్. ఒకసారి గల్తీ 4వ అధ్యాయము 6-9 వచనాలను ఒకసారి మనకు క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడువే. విశ్వసిస్తే నువ్వేమవుతావు? నువ్వు దేవుని కుమారుడుగా మార్చబడతావు. కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వు వారసుడివి. దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడా? ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. నీకు దేవుడు తెలుసు, దేవునికి కూడా నువ్వు ఎవరో తెలుసు. ప్లీజ్ అండర్స్టాండ్ 9వ వచనాన్ని. మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు. రక్షించబడినాక నువ్వు దేవుని చేత ఎరగబడలేదా? నువ్వు రక్షించబడినాక నువ్వు ఎవరో దేవుడు అంటున్నాడా? అలాగైతే గల్తీ 4:9 అబద్ధమవుతుంది. వెన్ యూ బికమ్ ఎ సన్, దేవుని చేత ఎరగబడిన వారుగా మనం ఉంటాం. దేవుడిని గుర్తిస్తున్నాడు. దేవుడు నువ్వు ఎవరో నాకు తెలీదు అని దేవుడు ఎలా చెప్తాడండి? నువ్వు ఆయన కుమారులవై ఉన్నావు, ఆయన బిడ్డలమై ఉన్నాం. తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుని హృదయంలో పెట్టేశాడు. కాబట్టి నువ్వు ఇక కుమారుడువే. కుమారుని చూసి తండ్రి నువ్వు ఎవరో నాకు తెలియదు, ఎన్నటికీ తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఎరుగను అంటాడా? ఇక్కడ మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అసలు రక్షణే పొందలేరు. ఎన్నటికీ ఎరుగనని అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడు విశ్వసించలేదు కాబట్టి అసలు వాళ్ళ రక్షణలోనే లేరు. ప్రభుని మెస్సైగా అంగీకరించనే లేదు. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా వద్దనండి పొండి. వారితో అన్నాడు అక్రమము చేయువారు. నీతో ఎందుకు అంటాడండి? యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. నువ్వు ఆయన సంపూర్ణమై ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉచితముగా నీతిమంతులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉచితంగా నీతిమంతులు చేసి ఆ తర్వాత అక్రమం చేయవాడా అని దేవుడు అంటాడు. ప్లీజ్ అండర్స్టాండ్. వేరే గ్రూప్కి సంబంధించిన వచనాన్ని నువ్వెందుకు అప్లై చేస్తున్నావు? నీకని ఎందుకు అప్లై చేసుకుంటున్నావు? ఎవరు వచ్చానో అక్కడే ఉంచండి, దాన్ని మిక్స్ చేయద్దు. డోంట్ మిక్స్ లా అండ్ గ్రేస్. సో కాబట్టి ఈ వచన ప్రకారంగా ఎవరైతే తండ్రి చిత్తము చేయలేదో అంటే విశ్వసించలేదు, అలాంటి వాళ్ళు పల్లవ రాజ్యానికి రాలేదు. అలాగైతే ఎవరైతే విశ్వసించలేదు, ప్రభుని కుమారుని నమ్మలేదు, వారిని ప్రభు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు అసలు రక్షణలో లేరు. రక్షించబడి ఉంటే దేవుడు గుర్తించి ఉండేవాడు, అసలు రక్షించబడను లేదు. అందుకే దేవుడు అంటాడు, అక్రమం చేయవాళ్ళరా నా ఎదురుండి పొండని వారితో చెప్తారు. సో కాంటెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ డజంట్ అప్లై ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే సత్యవాక్యం సరిగా ఎందుకు విభజించాలో మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు 2 గుంపులు ఉన్నాయి. ఒకటి బాడీ ఆఫ్ క్రైస్ట్, రెండోది ఇజ్రాయెల్. 2 గుంపులకి వేరే వేరే సిద్ధాంతాలు ఉన్నాయి, వేరే వేరే అపోస్తులు ఉన్నారు. వీళ్ళ యొక్క డెస్టినేషన్ కూడా వేరే వేరేగా ఉన్నాయి. వీళ్ళకి ఉన్నటువంటి పుస్తకాలు వేరే వేరేగా ఉన్నాయి. సో అందుకే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, హోప్ యువర్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వీళ్ళు తీసుకుందాం, ఇది వీడియో చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్.